కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు మంత్రి వివేక్. ఆందోళనలో జనహిత పాదయాత్రలో వివేక్ పాల్గొన్నారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్న విషయం గుర్తు చేశారు. త్వరలో 2వ విడత ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాల హామీని అతి త్వరలో నెరవేర్చబోతున్నామన్నారు వివేక్. కాంగ్రెస్ పార్టీ మాటిచ్చిందో వాగ్దానాలు చేసినారో ఇవన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. ఇది కార్యకర్తలందరూ కూడా గ్రామ గ్రామానికి మన కాంగ్రెస్ పార్టీ చేసిన వాగ్దానాలు ఎక్కువ పూర్తిగా చేస్తున్నారని చెప్పి మనం అందరం ప్రచారం చేయడానికి ఈ పాదయాత్ర మన మీనాక్షి గారు, మన పిసిసి ప్రెసిడెంట్ గారు, మహేష్ గారు, గౌడ్ గారు తీసుకోవడం జరిగింది. ఇప్పుడే చంద్రశేఖర్ గారు చెప్పినట్టు మనకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు. నిన్న మన క్యాబినెట్ కూడా చర్చించినప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నారు, మనము ఏదైతే ఇంతకుముందు వాగ్దానాలు చేశామో మన రాష్ట్రంలో సుమారు 17 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టించి తీరుతామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ మాట ఇవ్వడం జరిగింది. అన్ని చోట్ల కూడా మీరు చెప్పాలి, వారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రతి సంవత్సరం ఇవ్వలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ మన ప్రభుత్వంలో ఏదైతే మాట ఇచ్చినారో దాని ప్రకారంగానే 17 లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్నారు. దాంతోపాటు మీ అందరూ తెలుసు, మనం అప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామన్నాము. ఇప్పటి వరకు 55,000 ఉద్యోగాలు ఆల్రెడీ భర్తీ చేయడం జరిగింది. ఈ సంవత్సరం పూర్తి అయ్యే వరకు సుమారు 1,00,000 ఉద్యోగాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు లభిస్తుందని చెప్పి మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నారు. మన కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ రేషన్ కార్డు ఇస్తున్నారు. సో మనం వచ్చే స్థానిక ఎలక్షన్లలో మనం అందరం కూడా మంచిగా ప్రచారం చేసి ఏదైతే టీఆర్ఎస్ కారు పంచర్ చేశామో, ఎన్ని అబద్ధాలు చెప్పి దాన్ని రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో దాన్ని మొత్తం బుక్క కొట్టి మళ్ళా కారు కదిలే లేకుండా చేయాలని చెప్పి కార్యకర్తలకు అందరికీ కూడా కోరుతూ ముగిస్తున్నాను.